ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. తండ్రుల నుంచి ఆస్తులు వారసత్వంగా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. తండ్రుల ఆశయాలు, ఆదర్శాలు, విలువలనే అసలైన ఆస్తులుగా భావించి భుజాలకెత్తుకునేవారు అరుదుగా ఉంటారు. చుట్టూరా ఉన్న సమాజానికి, అందులో దయనీయ జీవితాలు గడుపుతున్న నిరుపేదల సంక్షేమం కోసం నాన్న ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన తనయుడిగా తాను 2 అడుగులు ముందుకు వేయాల్సిన బాధ్యత ఉందని భావించిన పుత్రుడు తండ్రికి తగ్గ తనయుడే కదా. అచ్చం నాన్నలానే తనని, తన సిద్ధాంతాన్ని మలుచుకున్న తనయుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లైక్ ఫాదర్, లైక్ సన్. కొందరి డిఎన్ఏలో భయం అన్నది ఉండదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆడిన మాట తప్పడం ఉండదు. మిన్ను విరిగి మీద పడ్డా ఇచ్చిన హామీని అమలు చేయటానికి వెనకడుగు వేయటం ఉండదు. పదవుల కోసం, ప్రయోజనాల కోసం రాజీ పడ్డం ఉండదు. నమ్ముకున్న ప్రజల కోసం ఎందాకైనా పోరాడే తత్వమే ఉంటుంది. ఆ క్రమంలో కొండను ఢీకొట్టడానికి కూడా రెడీ. అటువంటి అరుదైన డిఎన్ఏ జగన్మోహన్ రెడ్డిది. విలువలకు పెద్దపీట వేయటం, బెదరన్నది లేకుండా దూసుకుపోవటం, తాము నమ్మిన సిద్ధాంతం కోసం అవసరమైతే తానే ఒక ఆయుధంగా మారటం జగన్మోహన్ రెడ్డి లక్షణం. అది తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి వారసత్వంగా వచ్చిన నైతిక ఆస్తి. అధికారంలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా అన్నది విషయమే కాదు. ప్రజల్లో ఉన్నామా లేదా అన్నదే పాయింట్. ప్రజల గుండెల్లో చోటు దక్కిందా లేదా అన్నదే ముఖ్యం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫిలాసఫీ ఇది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాటాలు చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా ప్రజల్లోనే, ప్రజలతోనే ఉన్నారు. అందుకే ఆయన ప్రజా నాయకుడయ్యారు. వైఎస్ఆర్ అన్న 3 అక్షరాలు ఉమ్మడి రాష్ట్రంలో లక్షలాది మంది కార్యకర్తలకు, అభిమానులకు తారక మంత్రం. 34 ఏళ్ల వయసులోనే పిసిసి అధ్యక్షుడైన నాయకుడు వైఎస్ఆర్. ఆయనలోని నాయకత్వ లక్షణాలు, దూసుకుపోయే చొరవ, అచంచల ప్రజాదరణ ఆయన్ను తిరుగులేని లీడర్ని చేశాయి. అవే ఆయనకు శత్రువులను పెంచాయి. ముఖ్యంగా పదవి 2 సార్లు వైఎస్ఆర్ను వరించి వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్లిపోవడం వెనుక కాంగ్రెస్ మార్కు కుట్రలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని వరుసగా 2 సార్లు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ గెలిపించి ఛాంపియన్గా అవతరించారు. ముఖ్యమంత్రి పదవి తనంతట తానే నడిచొచ్చి ఆయన మెడలో వరమాల వేసిందే. వైఎస్ఆర్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన చదువు తాను చదువుకుంటూనే ప్రజా సమస్యల విషయంలో తన తండ్రి వ్యవహార శైలిని గమనిస్తూ పెరిగారు. కొడుకులోని రాజకీయ ఆసక్తిని గమనించిన వైఎస్ఆర్ ప్రజలకు ఒకసారి మాట ఇస్తే ఎన్ని కష్టాలు వచ్చినా దానికి కట్టుబడే ఉండాలి అన్న తన సిద్ధాంతాన్ని అప్పుడే జగన్మోహన్ రెడ్డికి నూరిపోశారు. ప్రజలు కష్టాల్లో ఉంటే వారి తరపున వకాల్తా పుచ్చుకొని పోరాటాలు చెయ్యాలి అని అప్పుడే నేర్పారు. తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి వాటిని తన అణువణువున నింపుకొని ఎదిగారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఖచ్చితంగా అందుతున్నాయో లేదో తెలుసుకోవడానికి వైఎస్ఆర్ రచ్చబండ కార్యక్రమానికి రూపకల్పన చేసుకున్నారు. ఆ కార్యక్రమానికి వెళ్లే క్రమంలోనే మహానేత అనుకోని ప్రమాదంలో కానరాని లోకాలకు తరలిపోయారు. వైఎస్ఆర్ మరణంతో రాష్ట్రమంతా తల్లడిల్లింది. వందలాది మంది తమ ప్రియతమ నేత ఇక లేరు అన్న వార్త తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. నాన్నలేని శూన్యాన్ని భరిస్తూ నాన్న మరణ వార్త విని గుండెలు ఆగి మరణించిన వందలాది మందిని వారి ఇంటికి వెళ్లి పరామర్శిస్తాను అని నల్లకాలువ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు. నాన్న కోసం దాదాపుగా 660 మంది ఈ రోజుటికి ప్రాణ త్యాగాలు చేశారు. కొందరు అందులో ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి అందరి కోసం కూడా నేను చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోలేదు, మనలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు, మన ఆశయాలలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. ఇచ్చిన మాటకు కట్టుబడి ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. పార్టీ అనుమతితోనే ఓదార్పు యాత్ర ప్రారంభించారు. 2 విడతల యాత్రకు విశేష స్పందన రావడంతోనే కాంగ్రెస్లో కుట్రలు మొదలైపోయాయి. యాత్ర ఆపేయమని టెంజన్ పథ్ నుండి ఆదేశం. ఓదార్పు యాత్ర ఔచిత్యాన్ని, ఆవశ్యకతను హైకమాండ్కు వివరించి చెప్పినా
యాత్ర ఆపేయాల్సిందేనంటూ సోనియా గాంధీ హుకుం. పార్టీ నాయకత్వం చెప్పినట్లు నడుచుకుంటే బహుశా కేంద్ర మంత్రి పదవి దక్కేదేమో. కానీ జగన్మోహన్ రెడ్డికి తన తండ్రి నేర్పింది అది కాదు కదా. పదవులు కాదు, ప్రజలే ముఖ్యం, వారికిచ్చిన మాటే ముఖ్యం. అందుకే పార్టీ నాయకత్వానికి ఓ దండం పెట్టి పార్టీ ద్వారా వచ్చిన పదవులను తృణప్రాయంగా వదులుకున్నారు. ఓదార్పు యాత్ర కొనసాగించారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. అంతే, కాంగ్రెస్ హైకమాండ్తో పాటు టీడీపీ కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. బెయిల్ కూడా రాకుండా అడ్డుకొని నిబంధనలకు విరుద్ధంగా 16 నెలల పాటు అక్రమ నిర్బంధంలో ఉంచారు. వేరే ఎవరైనా అయితే ఆ కష్టాల నుంచి బయటపడ్డానికి రాజీ పడిపోయి హైకమాండ్ చెప్పింది చేయడానికి తలాడించేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి తన తండ్రిలానే సాహసంతో ముందుకు సాగారు. కాంగ్రెస్ నాయకత్వ దురహంకారాన్ని తుత్తునియలు చెయ్యాలి అని అనుకున్నారు. అచ్చం తండ్రిలానే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలనే నమ్ముకున్నారు. తనని నమ్ముకున్న ప్రజల పక్షానే నిలబడ్డారు. అందుకే ఆయన పార్టీ తొలి ఎన్నికల్లోనే అదిరిపోయే విజయాలతో సత్తా చాటింది. 2014లో అధికారంలోకి రాలేకపోయినా బలమైన ప్రతిపక్ష నేతగా నిలబడ్డారు. తన తండ్రి 1999 నుండి 2004 వరకు ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై ఎలా పోరాటాలు చేశారో జగన్మోహన్ రెడ్డి అదే పనిని 2014 నుండి 2019 వరకు చేశారు. రకరకాల దీక్షలతో ప్రజల తరపున పోరాడారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వైఎస్ఆర్ 2009 ఏప్రిల్ 9న ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టారు. ఆ యాత్రలోనే ప్రజల ఆకాంక్షలను తెలుసుకుని వాటికి అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. 2017 నవంబర్ 6న ఇడుపులపాయలో తండ్రికి నివాళులు అర్పించి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 13 జిల్లాలలో 14 నెలల పాటు సాగిన సుదీర్ఘ పాదయాత్రలో కోట్లాది మంది ప్రజల గోడును స్వయంగా చెవియొగ్గి విన్నారు. రాజన్నకు పుత్రుడవు, రైతన్నకు మిత్రుడవు, జగనన్న జగనన్న జనులంతా నీతోటి. నేనున్నాను అని భరోసా ఇచ్చారు. 3648 కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్ర కోట్లాది మంది ప్రజల హృదయాలను తాకుతూ సాగింది. సంకల్ప యాత్రలోనే ప్రజలకు ఏం చేయాలో ప్రణాళికలు రూపొందించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రజల్లో రోజు రోజుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతూ ఉండటం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కంగారు పుట్టించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి రకరకాల కుట్రలు. వైఎస్ఆర్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనేశారు చంద్రబాబు. అందులో కొందరికి మంత్రి పదవులు ఇచ్చారు. అయితే ఇంత చేసినా జగన్మోహన్ రెడ్డి చలించలేదు. రెట్టించిన ఉత్సాహంతో జనంతో మమేకమవుతూనే ముందుకు సాగారు. మరి అది ఎవరిని భయపెట్టిందో తెలియదు కానీ విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డిపై ఏకంగా హత్యాయత్నానికి తెగబడ్డారు. ఈ కుట్ర రచన చేసిందెవరు, దాన్ని అమలు చేసిందెవరు అన్నవి ఇప్పటికీ మిస్టరీనే. 1999 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డిని దారుణంగా హతమార్చారు. ఆ హత్య కేసు హంతకులకు నాటి టీడీపీ పాలకులే షెల్టర్ ఇచ్చారు అన్న ఆరోపణలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికలపై దృష్టి సారించకుండా చేసేందుకు కుట్ర జరిగింది. అయితే దానికి ఆయన వీసమెత్తు కూడా జంకలేదు. ధైర్యంగా ముందుకు సాగడమే కాదు, ఎవరు హింసాయుత ఆలోచనలు చేయరాదు అని అనుచరులకు, కార్యకర్తలకు దిశానిర్దేశనం చేసిన మానవతావాది వైఎస్ఆర్. విశాఖ ఎయిర్పోర్టులో జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అచ్చం నాన్నలానే ఎంతో ధైర్యంగా ఆ పరిస్థితిని అధిగమించారు. పార్టీ శ్రేణులు ఆవేశకావేశాలకు లోను కావద్దని బాధ్యత కలిగిన నేతగా పిలుపునిచ్చారు. కొద్ది రోజుల వ్యవధి తర్వాత తిరిగి పాదయాత్ర కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి తన తండ్రిలానే వివిధ వర్గాల ప్రజలతో మమేకమయ్యి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. తన తండ్రి పాదయాత్రలో పురుడు పోసుకున్న ఆరోగ్యశ్రీ పథకం చంద్రబాబు హయాంలో నిర్వీర్యమైపోయిందని మెజారిటీ పేదలు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. దాన్ని మనసులో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నాన్న అడుగు జాడల్లోనే అభివృద్ధి, సంక్షేమాలకు పెద్దపీట వెయ్యాలి అని నిశ్చయించుకున్నారు. నాన్న 2 అడుగులు వేస్తే
తాను 4 అడుగులు ముందుకెయ్యాలి అని తనకి తాను లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా ముగించి ప్రజల గుండెల్లో చోటు సంపాదించి ధీమాగా నిలబడ్డ తరుణంలో 2019 ఎన్నికల నగారా మోగింది. జనం మార్పును కోరుకున్నారు. కొత్త నాయకుడు రావాలనుకున్నారు. సరికొత్త పాలనకు తలుపులు తెరవాలనుకున్నారు. నవశకాన్ని కానుకగా తెచ్చే సారథికి సాదర స్వాగతం చెప్పాలనుకున్నారు. రాజకీయాలకు అర్థం మార్చే పాలనకు పారదర్శకతనిచ్చే పాలకుడు రావాలనుకున్నారు. 2004 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అద్భుత విజయాన్ని సాధించి పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో దానికి మించిన విజయాన్ని సాధించి తాను తండ్రికి తగ్గ తనయుణ్ణి అని చాటి చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి. మాట ఇవ్వటం తేలికే, దానికి కట్టుబడి ఉండటం అంత ఈజీ కాదు. ఎంత కష్టమైనా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఎస్ఆర్ బాటలోనే జగన్మోహన్ రెడ్డి అడుగులు పడుతున్నాయి. వైఎస్ఆర్ ఏదైనా చెప్పారంటే అది ఖచ్చితంగా చేస్తారంతే. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. ఒకసారి మాట ఇస్తే ఇక అదే ఫైనల్, తప్పేదే లేదు. మేనిఫెస్టో అంటే ఓట్ల కోసం వేసే గ్యాలం కాకూడదన్నది వైఎస్ఆర్ ఆలోచన. మేనిఫెస్టో అంటే ఒక పవిత్ర గ్రంథమే అన్నది జగన్మోహన్ రెడ్డి భావన. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి అమలు చేయటం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి. 98% హామీలను నెరవేర్చి తన బాధ్యతను నెరవేర్చుకున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరిది ఒకటే దారి, అది ప్రజల గుండెల్లోకి నేరుగా ప్రవేశించే రహదారి. నిరుపేదలు సంతోషంగా హాయిగా ఉండాలనే వైఎస్ఆర్ ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి దాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వైఎస్ఆర్ పాదయాత్రలో ఆయన్ను బాగా కదిలించింది పేదల ఆరోగ్య సమస్యలు. చిన్నపాటి జ్వరం వస్తే గోలీ కొని వేసుకునే స్థోమత కూడా లేని పేదలకు ఏ గుండె సంబంధ సమస్య వస్తే ఏంటి పరిస్థితి? ఇదే వైఎస్ఆర్ మదిలో ఆరోగ్యశ్రీ పథకానికి బీజం వేసింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగమేఘాల మీద ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన చేసి దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారు. అదేవిధంగా వెనుకబడిన వర్గాల పేదలు ఉన్నత చదువులు కొనలేకపోతున్నారని గమనించిన వైఎస్ఆర్ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి శ్రీకారం చుట్టారు. రైతుల కష్టాలు తెలిసిన నేతగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును అందించే ఫైలుపైనే వైఎస్ఆర్ తన తొలి సంతకం చేశారు. ఈ రాష్ట్రంలో రైతాంగానికి చెయ్యబోయే మొదటి సంతకం, ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం అనే కార్యక్రమం చేస్తున్నామని మనం చేస్తున్నాం. ఆ సంతకం మీ అందరి సమక్షంలో ఇప్పుడే పెడతామని మనం చేస్తున్నా. సవినయంగా ఇప్పుడే మీ సమక్షంలో పెడతామని. ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట చెప్పారు. సంక్షేమంలో తన తండ్రి 2 అడుగులు ముందుకు వేస్తే తాను 4 అడుగులు వేస్తాను అన్నారు. అనడమే కాదు, దానికి అక్షరాల కట్టుబడి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పింఛన్లను 1000 రూపాయల నుండి 2250 రూపాయలకు పెంపొందించడానికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఆ అవ్వ తాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను. మొట్టమొదటి సంతకం. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు వైఎస్ఆర్. ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింతగా విస్తరించారు జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఒకేసారి 1000కి పైగా అంబులెన్స్లకు శ్రీకారం చుట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి 2004 వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు 8 మాత్రమే. 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 5 ఏళ్ల పాలనలో 3 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. జగన్మోహన్ రెడ్డి ఆకాశమే హద్దుగా విభజిత ఏపీలో ఏకంగా 17 నూతన మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి పనులు ప్రారంభించడమే కాకుండా 5 కాలేజీలను అందుబాటులోకి తెచ్చారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో వైద్య రంగంలో ఎవరు ఊహించని ముందడుగు వేశారు. ఆసుపత్రుల రూపురేఖలు అద్భుతంగా మార్చారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేశారు. అంతేకాదు, విద్యారంగంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. నాడు నేడు పథకం కింద రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు రాజభోగం తెచ్చారు. డిజిటల్ ఎడ్యుకేషన్ను నిరుపేదలకు అందించారు. ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అన్న పేదల కోరిక తీర్చారు. సిబిఎస్ఈ సిలబస్ ను ప్రభుత్వ పాఠశాలన్నింటా అమలు చేయడమే కాదు,
ఐబీ సిలబస్ ను బోధించే ఏర్పాట్లు చేశారు. చదువుకునే వాతావరణం మెరుగుపరచడంతో పాటు పిల్లలకు పుస్తకాలు, షూస్ తో కూడిన కిట్లు అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజు భిన్నమైన మెనూతో మధ్యాహ్న భోజనాన్ని, స్నాక్స్ ను అందించారు. ఎన్నికల్లో చెప్పినట్లే తన తండ్రి కన్నా 10 అడుగులు ముందుకు వేశారు అని విద్యావేత్తలే ప్రశంసించారు. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలలో పిల్లల్ని కూడా పనుల్లోకి పంపేవారు. దానికి అడ్డుకట్ట వేయడానికి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని తెచ్చారు. కుటుంబంలో ఒక విద్యార్థి బడికి వెళ్తే అతని తల్లి ఖాతాలో ఏటా 15,000 రూపాయలు జమ చేశారు. దీనివల్ల ప్రభుత్వ బడుల్లో చేరే పిల్లల సంఖ్య పెరిగింది. అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక సంక్షేమం అందించాలి అని వైఎస్ఆర్ తప్పించేవారు. ఆయన తనయుడు కూడా డిటో. కాపు నేస్తం పేరిట కాపు మహిళలకు నేతన్న నేస్తం కింద మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ఏటా 24,000 రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయించారు. జలయజ్ఞంతో వైఎస్ఆర్ రైతుల కళ్లల్లో ఆనందాల సాగు చేస్తే జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ఎన్నో చేశారు. దేశానికి రైతు భరోసా ఆలోచనను అందించిందే జగన్మోహన్ రెడ్డి. 2014 ఎన్నికల ప్రచారంలోనే రైతులకు ఏటా వ్యవసాయానికి పెట్టుబడిగా ఆర్థికంగా భరోసా ఇస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఆయన ఆ ఎన్నికల్లో అధికారంలోకి రాలేదు. ఈలోపు ఈ పథకం అద్భుతంగా ఉందని తెలంగాణలోని నాటి కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో అమలు చేసింది. దాన్నే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసాను అమల్లోకి తెచ్చారు జగన్మోహన్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన పిల్లర్ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయించారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పేదలకు సొంతింటి కల సాకారం చెయ్యాలి అని చొరవ తీసుకుని పెద్ద సంఖ్యలో ఇల్లు నిర్మించారు. ఈ అంశంలోనూ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రూటులోనే విప్లవాత్మక అడుగులు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు 31 లక్షల మంది సొంత ఇంటి కలను నిజం చేయడం కోసం తలపెట్టిన మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే ఇంత పెద్ద సంఖ్యలో ఇంతటి భారీ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించిన దాఖలాలు ఎక్కడా ఎన్నడూ లేనేలేవు. ఆ మాటకొస్తే మన దేశంలోనే కాదు, యావత్తు ప్రపంచంలోనే ఏ దేశంలోనూ ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వము భుజాలకెత్తుకోలేదు. కనీసం ఊహలో కూడా ఎవరూ అనుకోలేదు. కాగితాలపైన ప్రణాళికల రూపంలోనూ అనుకోలేదు. ఇలాంటి గొప్ప యజ్ఞాన్ని జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పంతో ఆరంభించారు. రాష్ట్రం మొత్తం మీద 13,000 గ్రామ పంచాయతీలు ఉంటే ఈ భారీ గృహ సంకల్పం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 31 లక్షల ఇళ్లను మాత్రమే కట్టడం లేదు, అక్షరాల 17,005 కొత్త గ్రామాలను ఆవిష్కరించడానికి నిశ్చయించి శరవేగంగా పనులు చేపట్టింది. వైఎస్ఆర్ జగనన్న గ్రామాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఊళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ పథకాన్ని అడ్డుకోవటానికి నాటి ప్రతిపక్షం టీడీపీ కోర్టుల్లో కేసులు వేయించి నిర్మాణ పనులు నిలిపివేయించింది. న్యాయ పోరాటాలతో లక్షలాది ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేయించారు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ ఎప్పుడూ ఒకటే అనేవారు, ప్రజలకు మాట ఇచ్చాక ఇక దాని నుంచి వెనక్కి జరగడానికి వీల్లేదనేవారు. జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ కూడా అంతే. అందులో మరో మాటకు ఆస్కారమే లేదంటారు ఆయన. సంక్షేమాన్ని, అభివృద్ధిని అనే జోడు గుర్రాలతో పాలనా బండిని పరుగులు పెట్టించడంలో వైఎస్ఆర్ ముందడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి దాని వేగం పెంచారు. సమస్యలు వచ్చాయని ఏనాడు కృంగిపోలేదు. ప్రజల కోసం ఎంతటి పోరాటాలకైనా ఎప్పుడూ సిద్ధమే అన్నట్లు అడుగులు వేశారు వైఎస్ఆర్. ఆ అడుగు జాడల్లోనే ముందుకు సాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. నో డౌట్, లైక్ ఫాదర్, లైక్ సన్.